ఆయన్ని మనం అన్నయ్యకి తమ్ముడుగా చూసాము. ఇప్పుడు పూనకాల్లో ఉండేటువంటి పులిని వేటాడడానికి వచ్చారు. మరి ఆ వేట ఆట మొదటి ఆట చూడడానికి లక్షలాది మంది అభిమానులు వెయిటింగ్. రవితేజ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మాస్ మహారాజా రవితేజ గారు. ఎవరైనా ఏమైనా ఆయన అంటే భరిస్తారు, బాధపడతారేమో కానీ అసలు బయటపడరు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం అది. పోన్లే పాపం. అలాగే అసలు ఎవరిని నాకు తెలిసి నాకు పరిచయం అయిన తర్వాత ఒక్కరి గురించి నెగిటివ్గా మాట్లాడటం అనేది నేను వెళ్ళా అస్సలు. ఐ లవ్ యూ అన్నయ్య. సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇప్పటికి చాలా టైం అయింది. ఖచ్చితంగా మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం, తీసేద్దాం. ఇక ఈ వ్యక్తి
ఇతను బల్బు టైంలో నాకు పరిచయం అయ్యాడు, కథ చెప్తాన్నాడు, చెప్పాడు, ఒప్పించాడు, పవర్ చేసుకున్నాడు. అక్కడి నుంచి ఇలా స్టార్ట్ అయింది. వెరీ వెరీ పాజిటివ్ పర్సన్. ఈ సినిమాతో నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావని నా ప్రగాఢ నమ్మకం. వెళ్ళిపోయావు, ఇంకా అసలు డిస్కషన్ వెళ్ళిపోయావు, అసలు వెళ్ళిపోయినట్టే నువ్వు. సో అన్నయ్య, ఇలాంటి ఫంక్షన్స్ మనం ఇంకా చేసుకుంటా ఉన్నాయి. ఈ ఒక్క సినిమాకి ఇంకా బోల్డెన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ నెక్స్ట్ టైం నేను ఏం చేద్దామంటే ఫస్ట్ మనం మాట్లాడేద్దాం, అది బెటరు. అన్నీ అయ్యేసరికి ఏంటంటే మొత్తం అనుకుంటా మొత్తం అని నాకున్న జ్ఞాపక శక్తికి మొత్తం పోతున్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఆఫ్ కోర్స్, అది యా. హీరో ఆఫ్ ద ఈవినింగ్, రాక్ స్టార్ డిఎస్పి అని మన కాంబినేషన్లో ఇది 5వ సినిమా అనుకుంటా, 6వ సినిమా అనుకుంటాను. అన్ని అద్భుతమైన పాటలు ఇచ్చాడు నాకు, సూపర్ సాంగ్స్ ఇచ్చాడు అన్నీ. సో పోనకాలు లోడింగ్, డోంట్ స్టాప్ డాన్సింగ్, ఎరగదీసే దేవి ఇలాగే కంటిన్యూ. ఇందాక నువ్వు ఇచ్చిన ఎనర్జీ సూపర్. అసలు నాకు వచ్చేదనిపించింది తెలుసా, సక్సెస్ మీట్లో చూసా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సక్సెస్ మీట్లో ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. సంక్రాంతి పండగ మళ్ళీ మొదలవుతుంది, దీంతో ఆల్రెడీ మొదలైపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ సక్సెస్ మీట్. రవితేజ గారు, రవితేజ గారు, బాబీ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది ఇప్పుడు. పూనకాలు లోడింగ్ అందరు టెక్నీషియన్స్ చేశారు, బాబీ గారు చేయకపోతే బాగోదు అని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు. కాబట్టి బాబీ గారు ఇప్పుడు స్పెషల్ స్టెప్, ఎలాగో ఇందాక చెప్పాం కదా, బాబీ గారి బాడీ లాంగ్వేజ్ మెగాస్టార్ చిరంజీవి గారు మారిపోయింది. కాబట్టి శేఖర్ మాస్టర్ గారు ఒక్కసారి గబుక్కున ప్లీజ్ టు కమ్ ఆన్ స్టేజ్. శేఖర్ మాస్టర్ గారు రండి, కమ్ ఆన్. దేవి గారు, మే వి ప్లీజ్ రిక్వెస్ట్ యూ ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఒక్కసారి దేవి గారు. శేఖర్ గురించి చెప్పాలి. ఇతను ఒకడు ద మోస్ట్ పాజిటివ్ పర్సన్, నాకు చాలా చాలా ఇష్టం. మా ఫైట్ మాస్టర్స్లో రామలక్ష్మణ్ ఎలాగో, డాన్స్ మాస్టర్స్లో మా శేఖర్ అలాంటోడు, చాలా చాలా మంచోడు. నేను ఇతను కూడా పాపం ఏది చెప్పినా సరే నాకు ఇంకా ఎంత నోడుదోలో తెలుసు నీకు. ఇతను నా ఎంజాయ్ చేయటం తప్ప అసలు ఇలా కంటిన్యూ చేయాలి. సూపర్. ఓకే, సో రెడీ. బాబీ గారి స్పెషల్ పర్ఫార్మెన్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ శేఖర్ మాస్టర్ గారు అండ్ దేవి గారు. రెడీ, లెట్స్ స్టార్ట్ ద మ్యూజిక్. ఇప్పుడు ఒకటొకటి గుర్తొస్తున్నాయి నాకు. ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్, నవీన్, రవి అండ్ చెరీ. నవీన్ గారు నాకు ఇష్టం ఏంటంటే ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు ఆయన. అస్సలు నాకు తెలిసి ఆయన ఎప్పుడు ఎవరితోనూ అబద్ధం ఆడనుండో, అబద్ధాలు ఆడ అసలు ఒక అబద్ధం కూడా, సరదా కూడా అబద్ధాలు ఆడలేదు ఆయన. అంత పాజిటివ్ పర్సన్ అతను. సో మైత్రి మూవీ మేకర్స్తో ఇలాగే కొనసాగాలని ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సంక్రాంతి మీదే 100%. ఒక హీరోని చూస్తూ ఆయన డాన్సులు, ఆయన యాక్టింగు, ఆయన కరిస్మా అండ్ ఆల్సో ఆయన క్యారెక్టర్, ఇవన్నీ చూస్తూ పెరిగి మనం ఎప్పటికైనా డైరెక్టర్ కావాలి అని డైరెక్టర్ అయిన ఒక డైరెక్టర్. ఓకే, అలాగే ఆయన చూసి ఆయన బాటలో నడిచి మనకు కూడా ఎప్పటికైనా స్టార్ అవ్వాలని ఒక ఎక్స్ట్రాడినరీ స్టార్ అయిన మరొక మాస్ మహారాజా. ఆయన డాన్సులతో ఇన్స్పైర్ అయ్యి మనం ఎప్పటికైనా మ్యూజిక్ కొడితే ఈయన పాట మన మ్యూజిక్ ఈయన డాన్స్ చేయాలంటూ ఎదిగి మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఒక మ్యూజిక్ డైరెక్టర్. మన సినిమా ఎంతమంది హీరోలతో తీసినా మన బ్యానర్లో ఈయనతో సినిమా తీస్తే తప్ప మన కళ నెరవేరదని ఫీల్ అయ్యే ఒక ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీస్. వీళ్ళందరూ కలిసి ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీస్తే ఎలా ఉంటుంది? వాల్తేర్ వేరేలా ఉంటుంది,
పూనకాల లోడింగ్లో ఉంటుంది. సో లెట్స్ ఆల్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద వన్ అండ్ ఓన్లీ చిరంజీవి సార్. సార్, లవ్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్వేస్ ఫర్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మేమందరం కూడా సినిమా స్టార్ట్ అయినప్పుడు రవి గారు కానీ, నవీన్ గారు కానీ, బాబీ గారు కానీ, నేను అందరూ ఒకటి అనుకున్నాను, ఈ మూవీ చిరంజీవి గారికి ఒక ట్రిబ్యూట్లా ఉండాలి అని ఫీల్ అవుతూ చేసాం. అండ్ అట్ ది సేమ్ టైం ఈ కథకి బాబీ గారు ఎంత న్యాయం చేశారో అలాగే మేమందరం కూడా న్యాయం చేయడానికి ప్రయత్నించాం. సో ఈరోజు అన్ని పాటల్ని అండ్ ట్రైలర్ని, ఈ సినిమా గురించి ఏది రిలీజ్ అయినా దాన్ని సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇక్కడ ఉండటం. అండ్ వెల్కమ్ టు అవర్ శేఖర్ మాస్టర్, కొరియోగ్రాఫర్. మీరు చూసిన బోట్ పార్టీ స్టెప్లు, పూనకాల లోడింగ్ స్టెప్లు, ఇంకా పుష్ప సినిమాలో స్టెప్లు, మన అమ్ముడు కుమ్ముడు స్టెప్లు అన్నీ వేసిన శేఖర్ సార్. మాస్టర్ ఒకసారి లేపు ఓపెన్ చెయ్యి.